వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈస్ట్ నుంచి వెస్ట్ కు, నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్స్. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తి అయితే సిటీ జనాలు ఇంతకు ముందు కంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు, నార్త్ నుంచి సౌత్ కు పొడవైన మెట్రో కారిడార్స్ నిర్మించడంతో ఇది సాధ్యం కానుంది. మెట్రో ఎక్కితే ఒకే రూట్ లో 50 నుంచి 60 కిలోమీటర్స్ వరకు జర్నీ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో 3 కారిడార్స్ పరిధిలో 69 కిలోమీటర్స్ దూరంలో మెట్రో ఫెసిలిటీ అవైలబుల్ గా ఉండగా, సెకండ్ ఫేజ్ తో ఈ దూరం మరింత పెరిగి సిటీ అవుట్స్కట్స్ వరకు రానుంది. సెకండ్ ఫేజ్ పార్ట్ ఏ లో 5 కారిడార్స్ 76.4 కిలోమీటర్స్, పార్ట్ బి లో 3 కారిడార్స్ 85 కిలోమీటర్స్ మేర మెట్రోను ఎక్స్పెండ్ చేయనున్నారు. మొత్తంగా 11 కారిడార్స్ పరిధిలో 230.4 కిలోమీటర్స్ మేర మెట్రో అందుబాటులోకి రానున్నాయి. సిటీ ఈస్ట్ వైపు ఉన్న హయత్ నగర్ నుంచి వెస్ట్ వైపు ఉన్న పటాన్ చెరువు వరకు 50 కిలోమీటర్స్ మేర మెట్రో స్టేషన్ లైన్ అనేది రాబోతుంది. ప్రస్తుతం ఈ రూట్ లో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలోమీటర్స్ మేర మెట్రో అందుబాటులో ఉండగా, సెకండ్ ఫేజ్ లో మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు 13.4 కిలోమీటర్స్, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్స్ మెట్రోను విస్తరించాలి అని నిర్ణయించారు. దీంతో మొత్తంగా రెడ్ లైన్ పొడవు 50 కిలోమీటర్స్ కి పెరగనుంది. ఫేజ్ 2 పార్ట్ బి లో నార్త్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే నిర్ణయించారు. దీంతో ఎంజీబీఎస్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్స్, పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్స్ మేర నిర్మాణానికి మెట్రో అధికారులు డిపిఆర్ రెడీ చేస్తున్నారు. మెట్రో నిర్మాణం పూర్తి అయితే మేడ్చల్ నుంచి వచ్చేవారు పారడైజ్ దగ్గర మెట్రో మారితే 63 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ కు చాలా ఈజీగా చేరుకోవచ్చు. షామీర్పేట్ నుంచి వచ్చే వాళ్ళు మెట్రో చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్స్ మేర గ్రీన్ లైన్ ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఎంజీబీఎస్ నుంచి చంద్రాయనగుట్ట వరకు 7.5 కిలోమీటర్స్ మేర విస్తీర్ణ పనులు త్వరలోనే ప్రారంభించనున్నారు. చంద్రాయనగుట్ట నుంచి ఎయిర్పోర్ట్ వరకు 21 కిలోమీటర్స్ పైనే మెట్రో లైన్ అనేది నిర్మించనున్నారు. 10th కారిడార్ అయిన షామీర్పేట్ నుంచి ఎంజీబీఎస్, సెకండ్ కారిడార్ అయిన జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, 6th కారిడార్ అయిన ఎంజీబీఎస్ టు చంద్రాయనగుట్ట మీదుగా ఎయిర్పోర్ట్ వరకు దాదాపుగా 62 కిలోమీటర్స్ మేర మెట్రో లైన్ అనేది ఏర్పడనుంది. ప్రస్తుతం అమీర్పేట్ మెట్రో స్టేషన్ అనేది ప్రధాన ఇంటర్చేంజ్ జంక్షన్ గా కొనసాగుతుంది. ఇప్పుడున్న 3 కారిడార్స్ లో వివిధ రూట్స్ వెళ్లాలనుకునే వాళ్ళు అమీర్పేట్ జంక్షన్ లో మెట్రో చేంజ్ అవుతున్నారు. ఇదే తరహాలో ఫేజ్ 2 లో చంద్రాయనగుట్ట ప్రధాన జంక్షన్ గా రాబోతుంది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ కు వెళ్లే ప్రయాణికులు చంద్రాయనగుట్ట జంక్షన్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. సో ఇవేనండి మెట్రో ఫేజ్ 2 యొక్క లేటెస్ట్ అప్డేట్స్. ఈ వీడియో చూసే వారిలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. మీ బడ్జెట్ కు మ్యాచ్ అయ్యే బెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్న ప్రాజెక్ట్ ని మీకు సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video.